ఇక్కడ స్టీల్ ఈజ్ అ బ్యాక్ బోన్. ఇది మామూలుగా వెన్నుముక్క లాంటిది మనకు, ఇది స్టీల్ అనేది. కాబట్టి ఈ విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలా. సో ఉత్పత్తి ఎంత అంటే ఇవాళ 2014లో అది 81 మిలియన్ టన్స్ నుంచి 2025లో 152 మిలియన్ టన్స్కి మనం పేర్కొనడం జరిగింది. అదేవిధంగా 2030 లోపల 300 మిలియన్ టన్స్ కావాలని మనం పేర్కొన్నాం. దీన్ని మనం మదర్ ఇండస్ట్రీ అంటాం. ఓకే, సో కాబట్టి మీరు ఏ పరిశ్రమ డెవలప్ చేయాలన్నా మీకు ఇనుముకు కావాలా. కాబట్టి దీని విషయంలో దాదాపు సెల్ఫ్ సఫిషియెంట్ సాధించడం, కానీ ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉన్న విషయాలు తెలుసుకోవాలి. ఇందులో RINL వాళ్ళు, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ వాళ్ళు లాభాల్లో ఉన్నారు. తర్వాత సెల్ఫ్ రిలయన్స్ అనేది మనం సాధించగలిగింది. సో కాకపోతే ఇక్కడ MSP అనేది మనం బిల్డప్ చేసుకోవాలి. మినీ స్టీల్ ప్లాంట్స్ బిల్డప్ చేసుకోవాలి. మినీ స్టీల్ ప్లాంట్స్ వల్ల ఏమవుతుందంటే ఉపాధి వస్తుంది, ఉత్పత్తి వస్తున్న విషయం తెలుసుకోవాలి. ఇవన్నీ ఎక్కువగా లార్జ్ స్కేల్ ఇండస్ట్రీలో ఉన్నాయి కాబట్టి ఉపాధి తక్కువగా ఉంది, ఉత్పత్తి ఎక్కువగా ఉంది. అదే రకంగా ఇలా గవర్నమెంట్లో ఎక్కువగా ఉన్నాయి, ప్రైవేట్లో తక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రైవేట్ రంగాన్ని విస్తరింపజేయాలా. అదే రకంగా మినీ స్టీల్ ప్లాంట్స్ మనం బిల్డప్ చేసుకోవాలా, ఉత్పత్తి ఇంకా పెంచుకోవాలి. ఎందుకంటే ఇలా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ రైట్. తర్వాత గ్రీన్ స్టీల్ మనం ఉత్పత్తి చేయాలి. ఎందుకంటే ఇలా కబమ్ అనే ఒక కాన్సెప్ట్ను యూరోప్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయాలి తప్పకుండా గ్రీన్ స్టీల్. అంటే ఇక్కడ ఏంటంటే హైడ్రోజన్ ఎనర్జీని మనం ఉపయోగించే ప్రయత్నం చేయాలి, థర్మల్ ఎనర్జీ బదులు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ డొమెస్టికల్ మ్యానుఫ్యాక్చర్డ్ ఐరన్ స్టీల్ ప్రొడక్ట్ పాలసీ పెట్టాము. ఇది ఒక అద్భుతం. నెక్స్ట్ సెకండ్ ర్యాంక్ ఆఫ్టర్ చైనా. కానీ చైనా యొక్క ఉత్పత్తి ఎంత అంటే 1000 మిలియన్ టన్స్. మనది ఎంత ఉంది? జస్ట్ ఇక్కడ 152. కాబట్టి మనం ఇలా ఉత్పత్తిని ఘోరంగా పెంచుకోవాలి. ఎందుకోసం అంటే ఇలా మన రోడ్డు కన్స్ట్రక్షన్ 2014లో ఓన్లీ 12 కిలోమీటర్స్ ఉంటే 30 అయింది. ఇంకా పెంచుకోవచ్చు. ఎప్పుడు స్టీల్ అనేది అవసరం అక్కడ. తర్వాత నెక్స్ట్ ఎయిర్పోర్ట్స్ సంఖ్య పెరిగింది 74 to 150. ఓకే, సో మొత్తం మీద ఇవాళ PMAY కింద 3 కోట్ల ఇవాళ ఇల్లు నిర్మించిన ఇవన్నీ ఎంత అంటే స్టీల్ యొక్క సాయం అనే విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం ఫాస్ట్ గ్రోత్ రేట్ సాధించాలన్న దేశం ముందుకు పోవాలంటే తప్పకుండా స్టీల్ అనేది వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ మనం స్వయం సాధించడము ఇంకా చేయాలనే విషయం అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ.